19 దేవుని వాగ్దానం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. కీర్తన 54:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం మరొక నూతన దినాన్ని కలిగి ఈ రీతిగా దేవుణ్ణి స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క ఉచితమైన కృపలో నూతన దినము మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. ఈరోజు దేవుడి వాగ్దానం, మనలను కాపాడే దేవుడు, ఆయనే మనలను కాపాడతాడు. ప్రభు ఎప్పుడు కూడా మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఆయన సన్నిధిలో ఉండేవారికి, ఆయన బిడలగా ఉండాలని ఆశపడేవారికి నిరంతరం ఆయన దూత కావలిగా ఉండి ఆయన అదృశ్యమైనటువంటి హస్తము మనతో ఉండి మనల్ని కాపాడుతుంటుంది. సమస్యల్లో నుండి, ఆపదల్లో నుండి, కష్టాల్లో నుండి, బాధల్లో నుండి మనల్ని తప్పిస్తూ మనకి మంచి రక్షణను అనుగ్రహించేదిగా ఉంటుంది. అటువంటి గొప్ప రక్షణ నువ్వు పొందుకోవడానికి దేవుని సన్నిధిలో నిన్ను నీవు ఆయనతో కట్టుకునేవాడిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రభు నీకు ఉచితమైనటువంటి ఆ గొప్ప రక్షణను అనుగ్రహిస్తాడు. మనలో చాలామంది ఆయన రక్షణ పొందుకోవడానికి సిద్ధంగా ఉంటారు, కానీ ఆయనతో ఉండడానికి ఇష్టపడరు. ఎవరైతే ఆయనతో ఉంటారో అలాంటి వారికి మాత్రమే ప్రభు తన రక్షణను కనబరిచేవాడిగా ఉంటాడు. దావీదు సింహాసనం మీద ఉన్నప్పుడు ఆయనతో ఉన్నాడు. సింహాసనాన్ని వదిలి ఆపదలో అరణ్యంలో ఉన్నప్పుడు కూడా ఆయనతో ఉన్నాడు. అందుకే సమస్య వచ్చింది, కానీ ఆ సమస్య శాశ్వత కాలం లేదు. దేవుడే అనూహ్య రీతిగా ఆ గొప్ప సమస్య నుండి తప్పించి తిరిగి దావీదును ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. పిల్లరా, ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో, సమస్యలు వస్తాయి, ఆపదలు వస్తాయి, కానీ అవి నిన్నేమీ చేయకుండా నీవు వాటిలో విజయం పొందుకోవాలంటే క్రీస్తుని కలిగి ఉండడం నేర్చుకో. ఈరోజే దేవుని సన్నిధిలోనికి రా. ప్రభు నీకున్న ప్రతి సమస్య నుంచి నిన్ను తప్పించి కాపాడుతాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆపదలు ప్రభు, వాటన్నిటి నుండి మీరే వారిని తప్పించమని, విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ కృప బిడల మీద ఉంచండి. నేడు ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడలకు తోడుగా ఉండండి. సహాయం దయచేయండి ప్రభు. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలకు నీ కాపుదల దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ధనదేవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.